ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన నుంచి పుట్టి భారతదేశానికి ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అందించారు. మరి ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే అనేక రాజకీయ పార్టీలు అనేటువంటివి పుట్టుకొస్తూ ఉంటాయి. మరి సహజంగా చాలా రాజకీయ పార్టీలు కొత్తగా పెడతా ఉంటారు, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. ఒకానొక సమయంలో ప్రజలు మర్చిపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ ప్రజల యొక్క భావోద్వేగాలతో ఏదైతే ఆవేళ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఎంతో గొప్ప పరిపాలన అందించారో, వారి యొక్క ఆశయాలను ముందుకి తీసుకువెళ్ళడం కోసం వారి మరణానంతరం వారు భౌతికంగా మనకి దూరమైనప్పటికీ కూడా వారి యొక్క ఆశయాల్ని బ్రతికించాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అవేవి లెక్క చేయకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడారు. కాబట్టే ఇవాళ భారతదేశంలోనే ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. మరి ఆవేళ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించాం. ఏ రకంగానంటే ప్రజల ముంగిట్లోకే వారి గడప వద్దకే వెళ్ళి ఏ ఒక్కరికి కూడా ఒక పైసా కూడా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకి, పార్టీలకి అన్నిటికీ అతీతంగా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఆవేళ 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకి డీబీటీ ద్వారా మంచి చేయడం జరిగింది. అదే రకంగా గ్రామ స్థాయి నుంచి గ్రామ సచివాలయాలు కావచ్చు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కావచ్చు, లేక రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, రోడ్లు, డ్రైన్లు, వాటర్ ట్యాంకులు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేక కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయిలో పోర్ట్లు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇండస్ట్రీలు కావచ్చు పెద్ద ఎత్తున తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం జరిగింది. పరిపాలన పరమైనటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల ముంగిట్లోకే పాలన ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఓ నిర్దిష్టమైనటువంటి కాల సమయంలో ప్రజలు ఏదైనా ఒక గ్రీవెన్స్ పెడితే వాటిని ఇంత సమయంలోపు పని పూర్తవ్వాలి అని చెప్పి ఆవేళ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకుని రావడం, స్పందన కార్యక్రమాన్ని చాలా నిర్దిష్టంగా వాటిని ఒక బలమైనటువంటి వ్యవస్థలుగా నడిపించడం జరిగింది. మరి ఆవేళ అధికారంలో ఉన్న, ఈవేళ ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా ప్రజల పక్షానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. మరి ఈవేళ ఏదైతే మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి 3 రాజకీయ పార్టీలు కూడా గతంలో మనం చూసాం. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్ల పాటు కేవలం ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక సామాన్య కార్యకర్త వరకు కూడా పూర్తిగా దోచుకోవడమే పని కింద పెట్టుకుని పరిపాలన సాగించారు. రైతులకి బేషరతుగా చేస్తామని చెప్పారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టించేస్తామన్నారు. అదే పద్ధతిలో ఈవేళ సూపర్ 6 హామీలను ఇచ్చారు. ఊరు వాడ ఓదరగొట్టారు. ఉన్నవి లేనివి రకరకాల కట్టుకథలు అల్లి రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, ఏదో జరగనటువంటి ఘోరం జరిగిపోతుంది అని చెప్పి గగ్గోలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలో వచ్చినటువంటి పెద్ద మనుషులు ఈ 2 ఏళ్లలో ఏం చేశారనేటువంటిది కనుక గమనిస్తే ఓ పెద్ద శూన్యం ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా అధికారం అనేటువంటిది పూర్తిగా గాలికి, పరిపాలన అనేటువంటిది గాలికి వదిలేశారు. పరిపాలన వ్యవస్థలు ఎక్కడా కూడా ప్రాపర్గా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఆ కారణంగానే మనం ఎప్పుడూ కూడా విననటువంటి కొత్త మరణాలు. పాలు తాగితే చనిపోతా ఉన్నారు మనుషులు, నీళ్లు తాగితే చనిపోతా ఉన్నారు, రకరకాల వింత చావులు వింటా ఉన్నాం మనం అందరం కూడా. మరి వీటి మీద ప్రజల్లో వస్తా ఉన్నటువంటి వ్యతిరేకత, ఎవరైనా తిరగబడి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు, కోర్టులు చుట్టూ తిప్పుతారు, జైళ్ళకు పంపిస్తారు, నోర్లు మూయించాలి, గొంతు నొక్కాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకి కానీ, బీజేపీకి కానీ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మీ తాటాకు చప్పుళ్ళకి బెదిరిపోయేటటువంటి కార్యకర్తలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ పార్టీ పుట్టికే ఒక పోరాటంతో, ఒక యుద్ధంతో ప్రారంభమైనటువంటి సైన్యం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం. మీరు చేసేటటువంటి అరాచకాలకి, మీరు చేసేటటువంటి అడ్డగోలు పనులకి ఖచ్చితంగా తిరుగుబాటు అనేటువంటిది ప్రజల్లోంచి వస్తుంది. బహుశా అధికారం అనేటువంటి శాశ్వతమేమో, ఏం చేస్తే అది చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణిలో మీరు చేస్తూ ఉన్నటువంటి పనులు ఖచ్చితంగా మీరు ప్రారంభించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మీ మెడలకే చుట్టుకుంటాయనేటువంటి మాటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గడిచినటువంటి 2 ఏళ్లుగా ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి అనేటువంటిది కుంటుపడింది. ఏదైతే ఆవేళ అధికారులు